1 నుండి 6 వచనాలు చూసినట్లయితే దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. లూకా సువార్త 24వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు చూసినట్లయితే దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. క్రీస్తునందు ప్రియులారా, ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యము తీసుకొని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండడం చూచి లోపలికి వెళ్ళిరి, కానీ ప్రభు అయిన యేసు దేహం వారికి కనపడలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము మరి సమాధిని మరి సుగంధముల ద్రవ్యములతో మరి అలంకరించేటువంటి సమయం కనుక క్రీస్తునందు ప్రియులారా, కొంతమంది భక్తిగల స్త్రీలు తెల్లారితేకనే ఎక్కడికి పోయారు? సమాధి దగ్గరికి. ఏం తీసుకుపోయారు? వాళ్ళ దగ్గరికి సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములు తీసుకొని సమాధి యొద్దకు వచ్చారు. వచ్చేసరికి ఆ సమాధిలో ఎవరు లేరు? ప్రభువు లేడు. ఆ రాయి, ఆ సమాధికి వేసే రాయి తీయబడి ఉంది. యేసు ప్రభువును సిలువ వేసినప్పుడు మరి సమాధిలో పాతిపెట్టినప్పుడు ఈ సమాధికి కావలి వారిని కూడా ఏర్పాటు చేశారు యూదుల పెద్దలు. ఆయన బతికున్నప్పుడు 3 దినమున తిరిగి లేస్తానని చెప్పాడు. ఇది మాకు జ్ఞాపకం ఉంది. ఒకవేళ వాళ్ళ శిష్యులే వచ్చి ఎత్తుకొని పోయి ప్రభు లేచాడని మరి వాళ్ళు చెప్తారు, అప్పుడు ఈ వంచన ఎక్కువగా ఉంటుందని చెప్పి ఉపాయం చేసి మరి కావలి వారిని కూడా ప్రభు యొక్క సమాధి ముందర కొంతమంది సైనికులను కావలి వారిగా ఉంచారు. కానీ ప్రియమైన వాళ్ళరా, ఆ సైనికులు కూడా ఆ యొక్క డోర్ ఓపెన్ అయింది గ్రహించలేకపోయారు, చూడలేకపోయారు. నిద్ర మత్తులోకి వెళ్ళిపోయారు. తిరిగి వాళ్ళు తెల్లసరికి లేచినప్పుడు చూస్తే సమాధి ఓపెన్ అయిపోయింది. ఈ యూదుల శుద్ధీకరణ చార ప్రకారము మరి వారు సుగంధ ద్రవ్యములు తీసుకుని కొంతమంది భక్తిగల స్త్రీలు వెళ్ళేసరికి ఆయన సమాధిలో లేడు. సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి చూసి లోపలికి వెళ్ళిరి, కానీ ప్రభు అయిన యేసు దేహం వారికి కనపడలేదు. ఇందును గురించి వారికి ఏమీ తోచక ఉండగా ప్రకాశమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలిచి ఉండేరి. వారు భయపడి ముఖములో నేల మోపి ఉండగా, మీరు సజీవుడమైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? దేవునికి స్తోత్రం. ఎవరిని వెతుకుతున్నారట? ఆల్రెడీ యేసు ప్రభు చెప్పిన ప్రకారం ముందే చెప్పాడు. తనతో తిరుగుతున్నటువంటి శిష్యులతో చెప్పాడు, తనతో తిరుగుతున్నటువంటి భక్తజనులతో చెప్పాడు, నేను 3వ దినమున తిరిగి లేస్తానని చెప్పాడు. కానీ వీళ్ళు ఏం చేశారంటే, మనలాంటి మనుష్య స్వభావం కనుక వాళ్ళు కూడా క్యాజువల్గా తీసుకొని మరి ప్రియులరా, ఆ మనిషిపోయినటువంటి తరుణములో చూస్తుండగా ఆ సమయంలో 2 మనుషులు ప్రకాశమైనటువంటి ఏమున్నారట? వస్త్రములు ధరించిన 2 మనుషులు అంటే దేవదూతలు వచ్చి అక్కడ నిలబడ్డారు. వచ్చి మీరు ఇక్కడ ఎందుకు చూస్తున్నారు అని అడుగుతున్నప్పుడు ఆయన లేడు ఇక్కడ. వారు భయపడి ముఖము లేలమోపి ఉండగా, మీరు సజీవుడమైన వాడిని మీరు ఎందుకు మృతులలో వెతుకుచున్నారు? దేవునికి స్తోత్రం. ఎక్కడ వెతుకుతున్నారు? మృతులలో వెతుకుచున్నారు. అయితే దేవుని వాక్యం అంటుంది, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తాము. దేవునికి స్తోత్రం. నిజముగా క్రీస్తునందు ప్రియులారా, ఆయన లేవలేకపోతే, ఆయన సమాధిలోనే ఉంటే ఈరోజు సమస్త సృష్టికి నిత్య జీవం అనేది దొరికేది కాదు. ఆయన లేవటము ద్వారానే నిత్య జీవము దొరికింది క్రీస్తునందు ప్రియులారా.
చాలామందికి సమాజంలో చాలామందికి అర్థం కానటువంటి పరిస్థితి ఏంటిదయ్యా అంటే, నరకం ఉంది, స్వర్గం ఉందంటారు. నరకం ఉందంటారు, స్వర్గం ఉందంటారు. కానీ క్రీస్తునందు ప్రియులారా, మరి స్వర్గానికి ఎలా పోవాలి అనేది మాత్రం ఎవరికీ తెలియదు. కానీ నరకానికి ఎవరు పోతారా అంటే ఎవరు ఒప్పుకోరు. కానీ పరిశుద్ధ బైబిల్ అని చెప్తుంది, కింద ఏముంది? పాతాళం ఉంది, పైన పరలోకం ఉంది. క్రైస్తవ బిడ్డలకు ఉన్నటువంటి నమ్మకం ఏంటిది? పరలోకం ఉంది, పాతాళము కూడా ఉంది. క్రీస్తునందు ప్రియులారా, ఆ పాతాళ వశమును మనల్ని కాకుండా ప్రభు లేవటం వలన ఆ పాతాళం నుంచి తప్పించుకోవడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ఆయన లేచి ఉన్నాడు, మీరు ఇక్కడ ఎందుకు వెతుకుతున్నారు? ఆయన చెప్పినట్టుగానే లేచాడు, మీరు ఇక్కడ వెతుకొద్దని చెప్పినప్పుడు ప్రియులారా అని చెప్తూ మాట్లాడినటువంటి దినం. యోహాను సువార్త 20వ అధ్యాయంలో 1వ వచనంలో కూడా ఇలాగనే, అంటే మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ యొక్క సువార్తలలో లాస్ట్ 10 అధ్యాయము ప్రభు లేచిన సంఘటనే ఉంటుంది. అంటే కేవలము ఒక మాట చెప్పట్లేను, కానీ ప్రతి సువార్తలో లాస్ట్ అధ్యాయం యేసు ప్రభు తిరిగి లేచినటువంటిది ఉంటుంది. ఎక్కడేమంటుంది దేవుని వాక్యము? యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వచనములో, ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియా పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి దొర్లింపబడిన చూసింది. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియులారా, మనకు వారానికి 7 రోజులు, 7 రోజులు ఆదివారము, సోమవారము, మంగళ, బుధ, బేస్తా, శుక్ర, శని వారాలు. కనుక ఈ 7 దినములలో ఒక్కరోజు మాత్రమే బైబిల్ ఎక్కింది. దేవునికి స్తోత్రం. ఇదే దినము ఆదివారం అనేటువంటి మాట మాత్రమే బైబిల్లో ఎక్కి ఉన్నది. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆదివారమే పునరుత్థాన దినం కనుక ఆదివారమునే మనం ప్రభును ఆరాధించుచున్నాము. దేవునికి స్తోత్రం. అక్కడ మగ్దలేన మరి వచ్చి చూసినప్పటికీ కూడా ఏమి లేదు, సమాధి మీద అడ్డం పెట్టినటువంటి రాయి లేదు. క్రీస్తునందు ప్రియమైన వల్ల ఎందుకు లేదంటే ప్రభు చెప్పాడు, నేను ముందుగానే లేస్తానన్నాడు. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనములో దేవుని వాక్యం విరిదిగా సెలవిస్తుంది. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనంలో దేవుని వాక్యం విరిదిగా సెలవిస్తుంది. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతికును. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ ఏమని చెప్తుంది దేవుని వాక్యము? పునరుత్థానము జీవమును నేనే. పునరుత్థానము దేవుడే, జీవము ఆయనే. ఆయన ఎందు విశ్వాసం ఉంచినటువంటి మనము ప్రభు ఎలాగైతే మృతి పొంది తిరిగి లేచి అహోరణై మరి తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడో, ప్రియమైనటువంటి దేవుని సంగమా, మనమందరము ఒకరోజు మృతి పొందవలసిన వారమై ఉంటున్నాం. తప్పక భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు మృతి పొందవలసిందే, ప్రతి జీవి కూడా దాదాపుగా మృతి చెందవలసిందే. కానీ దేవుని బిడ్డకున్నటువంటి గొప్ప విశ్వాసం ఏంటంటే, ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు ఏం చేస్తాడట? చనిపోయినను బ్రతుకుతాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ప్రభు మనతో వాగ్దానం చేశాడు, ఆయన నిత్య రాజ్యానికి మనల్ని వారసులుగా పిలుచుకున్నాడు. ఆయన పిలుపు చాలా బహు విలువ కలిగినటువంటి పిలుపు. ప్రియులారా, ఈ లోకములో జ్ఞానులకు లేనటువంటిది, రాజులకు లేనటువంటిది, శాస్త్రవేత్తలకు లేనటువంటిది, విద్యావేత్తలు లేనటువంటిది, కనులకు లేనటువంటిది, అల్పులమైన మనకును ఈ యొక్క సత్య సువార్తను అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. చాలామంది పెద్దలు ప్రభువుని అంగీకరించరు, ప్రభువుని తెలుసుకోరు. కానీ ప్రియులారా, ఎన్నిక లేని మనకు దేవుడు తన నిత్య రాజ్యములో చేర్చుకునేటువంటి కృప, మహోన్నైశ్వర్యము దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి
ఆయన యందు మనము విశ్వాసం ఉంచిన విశ్వాసము చివరి దాకా మనం కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. చివరి దాకా మరి మనము కాపాడుకొని నడుచుకున్నప్పుడు మనం గర్భము నుండి తల్లిదండ్రుల వద్ద పుట్టిన వారం కనుక ప్రతి ఒక్కరము చనిపోవాల్సిందే. కానీ ఈ యొక్క మరణం దేని గురించి చెప్తుందంటే పునరుత్థాన మరణం గురించి చెప్తుంది. దేవునికి స్తోత్రం. భౌతిక మరణం గురించి చెప్పట్లేదు, కానీ పునరుత్థాన మరణం గురించి ఈ వాక్యం మనకు విషదపరుస్తుంది. క్రీస్తునందు ప్రియులరా, 2 తిమోతి రాసిన పత్రికలు చూసినట్లయితే 1వ అధ్యాయము 9-10 వచనాలు చూసినట్లయితే 2వ తిమోతిలో చూసినట్లయితే దేవుని వాక్యం విరుద్ధ సెలవిస్తుంది. 1వ అధ్యాయము 9-10 వచనాలు చూస్తే దేవుని వాక్యం విరుద్ధ సెలవిస్తుంది. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పం బట్టి, మన క్రియలను బట్టి కాదు, మన భక్తిని బట్టి కాదు, మన పరిశుద్ధతను బట్టి కాదు. దేని బట్టి అంటే తన స్వకీయ సంకల్పమును బట్టి, తన ఇష్ట సంకల్పము చొప్పున అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదయు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదైన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుకు ఆయన మనలను పిలిచెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ క్రీస్తు యేసు మరణమును ఏం చేసిండు? ఆయన నిరర్ధకము చేశాడు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మైపడదాం. ఇప్పటిదాకా పాడుకున్నాం కదా, మరణం ఏమైపోయింది? ఆయన ముందు ఓడిపోయింది. మరణము ఓడిపోయింది. ఎందుకు ఓడిపోయిందంటే క్రీస్తునందు ప్రియులారా, ఆయన సర్వాంతర్యమైనటువంటి దేవుడు, సర్వ సృష్టికర్త. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే ఎప్పుడో ఇప్పుడు మనం నమ్ముకున్నామని ఇప్పుడు కదా ఆయన ప్రాణం పెట్టింది. 2025 సంవత్సరాల క్రితమే సర్వ మానవాళి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. దేవునికి స్తోత్రం. అయ్యా, అప్పుడు పెట్టింది ఇప్పుడు దాకా ఎట్లా చెల్లుతుంది అంటే 75 సంవత్సరాల కింద మన భారతదేశానికి ఏమొచ్చిందండి? స్వాతంత్రం. ఇప్పుడు ఉందా లేదా? ఆ స్వతంత్రాన్ని పండుగ చేసుకుంటున్నామా లేదా? మరి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ, క్రీస్తు ఈ లోకములోనికి రాకపోతే మనకు క్యాలెండర్ కూడా వచ్చేది కాదు. పాఠ్య పుస్తకాలలో చాలా చోట్ల మనం చూస్తుంటాం క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. క్రీస్తు పూర్వం అంటే ఆయన భూమి మీద నరుడుగా జన్మించకపోయే ముందు ఉన్నటువంటిది క్రీస్తు పూర్వము. క్రీస్తు శకం అంటే ఆయన జన్మించిన తర్వాతకినే ఈ యొక్క శకము స్టార్ట్ అయ్యి క్యాలెండర్ మనకు వచ్చింది. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎన్ని ఆధారాలు, ఎన్ని ప్రూఫ్లు, ఎన్ని ఉన్నా కానీ సమస్త మానవాళ్ళు ఏం చేయట్లేరంటే ప్రభుని విదేశ మతస్థుడిగా తిరస్కరిస్తూ ప్రభువుని సత్యమును, ప్రభులో ఉన్న సత్యమును గ్రహించలేకపోతున్నటువంటి వారు. ప్రియరా, అనాదిలోనే మన కొరకు ఆయన ప్రాణం పెట్టినటువంటి దేవుడు అనాది కాలములోనే క్రీస్తు మనకు అనుగ్రహింపబడినది. క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షమైన బయలుపరచబడినది అయినా తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచాను. దేవునికి స్తోత్రం. ఏ పిలుపు ఉండాలి మనకి? మన దగ్గర ఏముండాలి? పరిశుద్ధమైన పిలుపు. దేవుడు మనల్ని ఏది కోరుకుంటలేడు. మన ఆస్తిపాస్తులు కోరుకుంటలేడు, మన ఎద్దులను, గొర్రెల మేకలను కోరుకుంటలేడు, మన ధనాన్ని కోరుకుంటలేడు. ఆయన ఎలా చూస్తున్నాడు? మనల్ని పరిశుద్ధమైనటువంటి పిలుపుతో పిలిచాడు. దేవునికి స్తోత్రం. ఈ లోకములో మనం బ్రతుకుతుండగానే మన జీవితము పరిశుద్ధముగా మార్చబడుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆ క్రీస్తు యేసు మరణం నిరర్ధకం చేసి జీవమును, అక్షయతను, సువార్తవదన వెలుగులోనికి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం.
క్రీస్తునందు ప్రియమైన వల్లరా ఆయన మరణాన్ని ఏం చేశాడు? నిరర్ధకం చేశాడు. మన యోహాను సువార్తలో ఏం చేశాడు? పునరుత్థానము జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచి వాడు ఏమన్నాడు? చనిపోయిందను బ్రతుకును అన్నాడు. ఇక్కడేం చెప్తున్నాడు? మరణాన్ని ఏం చేస్తున్నాడు? ఆయన నిరర్ధకం చేస్తున్నానని జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాడు. అంతేకాకుండా అపోస్తలుల కార్యాలు చూసినట్లయితే 2వ అధ్యాయములో 24వ వచనం చూస్తే దేవుని వాక్యం మీరుగా సెలవిస్తుంది. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయములో 24వ వచనములో దేవుని వాక్యం మీరుగా సెలవిస్తుంది. మరణము ఆయనను బంధించుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనములు తొలగించి ఆయనను లేపెను. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మేపడతాం. మరణం ఆయనను ఏం చేయలేకపోయింది? బంధించలేకపోయింది. దేవునికి స్తోత్రం. సమాధి చేస్తే, సమాధిలో పెడితే భూమి ఆ ప్రభుల వారి సమాధిలో ఉంటే తట్టుకోలేకపోయింది. క్రీస్తునందు ప్రియమైన వల్లరా ఏం లేకపోయింది? తట్టుకోలేక పోయినటువంటి తరుణం. ఎందుకు తట్టుకోలేదంటే ఆయనే భూమి ఆకాశములను కలుగజేసిన వాడు. దేవునికి స్తోత్రం. ఆయనే భూమి ఆకాశములను కలుగజేసిన వాడు. ఆయన ఇది కలుగును కాక అంటే భూమి కలిగింది. ఆయన ద్వారా పుట్టినటువంటి భూమి ఆయనను తన గర్భములో దాచుకోగలదా? భరించగలదా? కానీ ప్రియురా, భూమి ఆ 3 దినములు అందులో ప్రభుల వారు ఉంటే భూమి గజ 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 వణికినటువంటి తరుణం. అయితే ఏం చేశాడు దేవుడు? మరణం ఆయనను బంధించి అసాధ్యము. ఆయన మరణ వేదన ఏం చేశాడు? దేవుడు తొలగించాడు. దేవునికి స్తోత్రం. ఆయనను మరణం ఏం చేయలేకపోయిందండి? బంధించలేకపోయింది. యూదులందరూ అనుకున్నారు యేసు ప్రభు పని అయిపోయింది అనుకున్నారు. మనం గెలిచినామనుకున్నారు. మనం చేయవలసింది చేసినామనుకున్నారు యూదులందరూ. ఎవరు మరి వాళ్ళంటే ఇష్టపడ్డ వాళ్ళే. ఆయన యూదుల రాజుగా భూమి మీద పుట్టాడు. ఆయన రాజుగా వాళ్ళు కొలవటం ఇష్టం లేకపోయింది. నిజంగా వారు ఎతికేది యేసుని. మళ్ళీ ఎతికేది ఎవరయ్యా అంటే యేసుని వెతుకుతున్నారు. మోషే చెప్పిన ప్రకారం వెతుకుతున్నారు కానీ యేసు వచ్చింది గ్రహించలేకపోతున్నారు. ఇంకా యూదులకు ఎట్టుంది తెలుసా? ఇంకా యేసు ప్రభు పుడతాడన్నటువంటి ఉద్దేశంలోనే ఉన్నారు వాళ్ళు. యేసు ప్రభు పుట్టాడు, 33.5 సంవత్సరాలు భూలోకంలో జీవించాడు, తన ప్రాణాన్ని ప్రాణం పెట్టాడు. ప్రియమైనటువంటి వాళ్ళ మరణం ఆయన ఏం చేయలేకపోయింది? బంధించలేకపోయింది. మరణ వేదనలైన తొలగించినాడు క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ. అంతేకాకుండా చూస్తే 1 కొరింథీ 15వ అధ్యాయములో చూస్తే దేవుని వాక్యం విరిదిగా సెలవిస్తుంది. 1 కొరింథీ 15వ అధ్యాయము 55-56 వచనాలు చూస్తే దేవుని వాక్యం విరిదిగా సెలవిస్తుంది. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముల్లు పాపముకున్న బలము ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయానో దాన్ని ప్రభు ఏం చేశాడు? చేసి ముగించాడు. దేవునికి స్తోత్రం. పాత నిబంధన అంతా ప్రియులారా ధర్మశాస్త్రం. కొత్త నిబంధనకు వచ్చేసరికి కృప. ధర్మశాస్త్రం ద్వారా మరి కావాలని చూశాడు, కానీ దాన్ని చేయజాలేకపోయారు ఎవరు? మనుషులు. అందుకే ధర్మశాస్త్రం దేన్ని చేయజాలేకపోయిందో దాన్ని చేయడానికే ముగించడానికే దేవుడు ప్రభుగా భూమి మీదకి రావాల్సిన అవసరం ఉంది. కనుక క్రీస్తునందు ప్రియమైన వలన ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా
నీ ముళ్ళెక్కడా, మరణమైంది ఏమీ చేయలేకపోయింది. ఒక భక్తుడు వాక్యం అంటుంది, నీ విజయం ఎక్కడ, మరణం అనుకున్నది. సాతానుడు సంతోషించాడు. యేసు ప్రభు అయిపోయింది, ఖతం అనుకున్నాడు. ఏమనుకున్నాడు సాతానుడు? అయిపోయింది అనుకున్నాడు. నా ఇష్టం నెరవేరింది అనుకున్నాడు ప్రభు శిలువలో ప్రాణం పెడితే. కానీ తిరిగి లేస్తే ఎలా ఉంటాడో గ్రహించలేకపోయాడు. దేవునికి స్తోత్రం. అవునా కదా? భూమిలో ఒకటే గింజేస్తాం మనం. ఎన్ని గింజలు వేస్తాం? ఉదాహరణకు ఒక మొక్కజొన్న గింజేద్దాం. ఎన్ని గింజలు ఇస్తే తర్వాత ఎన్ని గింజలు ఇస్తుంది? అది దాదాపుగా ఇంచుమించు ఒక 100, 150 గింజలు. ఒకసారి 100 వేసుకుందాం. ఒకటెక్కడా, 100 ఎక్కడా? తిరిగి లేచి సాతాను ముళ్ళును ఆయన ఏం చేశాడు? విరిచి అనగదొక్కాడు. గమనించండి, ఊరికే సాతాను పేరు పెట్టుకొని ముందుకు సాగకండి. దేవునికి స్తోత్రం. సాతాను శిరసైన చితకదొక్కాడు. పావును చంపంగానే పాము తల ఊగదు, కానీ తోక ఊగుతూనే ఉంటుంది. ఆ తోకను చూసిన చాలా మంది భయపడతారు. చచ్చిన తలను చూసి ఎవరు ధైర్యం తెచ్చుకోరు. అవునా? చచ్చిన తలను చూసి, చితికిపోయిన తలను చూసి ఎవరు ధైర్యం తెచ్చుకొని చచ్చిపోయిందని. కానీ తోక ఊపుతుంటే మాత్రము అందరూ భయపడుతూనే ఉంటారు చాలామంది. ఆ తోక ఊపుడు మాత్రమే ఉన్నది. ఆల్రెడీ మనము చేయవలసిందంతా ప్రభు చేసి పెట్టి ముగించిపోయాడు. అంతే. దేవునికి స్తోత్రం. మనం ఏమైనా ఆయనను వెంబడించవలసిందే. ఆయన పిలుపును అర్థం చేసుకొని ముందుకు సాగవలసిందే. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళ అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయములో చూస్తే దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయములో చూస్తే 31, 32 వచనంలో చూస్తే దేవుని వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది. క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు, ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానం గురించి చెప్పాను. దేవునికి స్తోత్రం. మరి ఈ 3 దినములు ప్రభుల వారు ఎక్కడ ఉన్నాడు చెప్పండి? ఈ 3 దినములు ఎక్కడ ఉన్నాడు? సమాధి చేపట్టప్పుడు ప్రభు ఎక్కడున్నాడు? పాతాళములో ఉన్నాడా, పరలోకములో ఉన్నాడా? చెప్పాలా? ఎక్కడున్నాడు? పాతాళములో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకున్నాడు? వాడిని బంధించాడు ఆల్రెడీ. మరి ఎందుకు అక్కడికి పోయిండు? వానికాడికి ఎందుకు పోయిండు? ఏదోను తోటలో ఆదాము దగ్గర తీసుకుపోయిన తాళ్ళపు చేయి పట్టుకొచ్చాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మేపరుస్తాం. ఏదోను తోటలో ఆదామును అవ్వను చూసి ఉంచి దేవుడు తన మహిమతో ఉంచాడు కదా. వీడేం చేశాడు? సర్పములు పోయి మోసం చేశాడు కదా. వీళ్ళు ఏమైపోయారు? ఏదోను తోట నుంచి గెంటి వేయబడ్డారు. ఎందుకు? దేవుని మహిమ వాడు దొంగలించకపోయాడు. వారిని దేవునికి దూరం చేశాడు. తాళం చేయి మన దగ్గర పెట్టుకున్నాడు. ఆ తాళం చేయి లాక్కొని వచ్చాడు. అది మనకిచ్చాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని పడతాం. ఆ తాళం చేయి ఉంది కాబట్టి ఈరోజు యేసు నామములో నేను బంధిస్తున్నాను. యేసు నామములో నువ్వు కాలిపోవుగా కంటే వాడు ఏమైపోతున్నాడు? కింద బొరిపోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు, ఇదిగో తాళం చేయి నీకు ఇస్తున్నాను, నా యొక్క సంగమి మీద, బండ మీద నువ్వు సంగము కట్టు, నువ్వు బండవు అన్నాడు. పేతురు, ఇదిగో పాతాళ లోక ద్వారము నీ ఎదుట నిలవనేరము, ఇదిగో తాళము చెవి అన్నాడు. పేతురికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ప్రభు ఎవరో తెలియదని పారిపోయినటువంటి పేతురు సిలువకేసినప్పుడు అందరు నన్ను వదిలిపెడతానని ప్రభు అంటే పేతురు ఒకడే అన్నాడు, అయ్యా అందరన్నా నేను మాత్రము నీకు చచ్చిపోతాను అన్నాడు. కానీ ఆ సిలువ గొల్గొత్త స్థలం దగ్గరికి వెళ్ళినప్పుడు పేతురుకు భయం వచ్చింది. ఒక చిన్న పిల్ల వచ్చి నువ్వు కూడా ఆయనతో ఉన్నావు కదా అంటే, ఓ లేదు నేను లేదని బొట్టు పెట్టుకున్నటువంటి వ్యక్తి. 3 సార్లు బొట్టు పెట్టుకుంటావు పేతురు. ఈ రాత్రి కోడి గుయ్యక ముందు నువ్వు బొట్టు పెట్టుకుంటావు అని ప్రభు చెప్పాడు.
కానీ అలాగనే పేతురు భయపడిపోయిన వ్యక్తి ఎప్పుడైతే పేతురు ప్రభు చెప్పిన మాట నెరవేరిందో పేతురు పాశ్చాత్తపడి ఏడిచాడు. ఎంత పిరికి పేతురు అంత ధైర్యముగా స్వార్థ ప్రకటించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత పారిపోయిన వ్యక్తో పునరుద్ధానం జరగగానే ప్రభు వారిని బలపరిచినప్పుడు ఒకటే నాడు 3,000 మందికి బాప్తిజం ఇచ్చిన వ్యక్తి పేతురు. చప్పట్లు కొట్టి దేవుని నామమున మెప్పుడి. ఎంతమందికి? ఒకటే రోజు, ఒకటే సువార్త, ఒకటే ప్రసంగము 3,000 మంది జీవితాలను మార్చగలిగింది. ఎక్కడా? పునరుత్థానము ద్వారా. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే పేతురుకు దేవుడు తాళం చేయించాడో పేతురు మూమెంట్ తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం. రా, ఆనాడు పేతురుకి ఇచ్చాడు, ఈరోజు మనందరికి ఇచ్చాడు. కాకపోతే వాడుకుండే రీతిని బట్టి మాత్రమే ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళరా ఏమంటున్నాడు ఆయన? యేసును దేవుడు అదేనా? క్రీస్తును పాతాళంలో విడబడలేదనియో, ఆయన శరీరము కుళ్ళిపోలేదనియో దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గురించి చెప్పాను. ఈ యేసును దేవుడు లేపెను. దీనికి మేమందరము సాక్షులము. దీనికి మేమందరం ఎవరట? ఎవరు సాక్షులు? ఆయనతో తిరిగినటువంటి శిష్యులు, ఆయనతో తిరిగినటువంటి స్త్రీలు, భక్తులు గల స్త్రీలు, వీళ్ళందరూ ఏం చెప్తున్నారు? మేము సాక్షులమయ్యా, ఆయన లేచాడు. యెరూషలేముకి వెళ్ళి చెప్తున్నారు, ఆయన లేచాడు. మీరు ఆయన జీవాధిపతిని సంపత్తిని మీరు మర్డర్ చేస్తుంది, కానీ దేవుడు మరణ వేదనను తొలగించి ఆయన లేపాడు. ఇదిగో మేమే సాక్షులమని ప్రకటించి 3,000 మందిని మార్చారు. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయంలో చూస్తే 31వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయంలో 31వ వచనంలో దేవుని వాక్యం రీతిగా సెలవిస్తుంది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతుల నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికి ఆధారము కలుగజేస్తున్నాడు. పిల్లరా ఏమంటుంది? ఎందుకనగా తాను నియమించినటువంటి మనుషుని చేత, దేవుడు నిర్ణయించినటువంటి మనుషుడు యేసు ప్రభువు వారు ఎవరట? నియమించినటువంటి మనుషుని చేత నీతి అనుసరించి. దేవునికి స్తోత్రం. ఏమనుసరించాలి? నీతిని అనుసరించి దేవుని వాక్యాన్ని విన్నటువంటి మనము ఆయన నీతిని మనం ఏం చేయాలి? అనుసరించాలి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినము రాబోతుంది. ఏమి రాబోతుంది? భూలోకమునకు, మనకే కాదు, భూలోకమునకంటే భూలోకములో ఉన్న సమస్త మానవాదిని ఒకరోజు తీర్పు తీర్చబోయే రాబోతుంది. మనమందరం ఒకరోజు జడ్జి ముందు నిలబడాల్సిన రోజు రాబోతుంది. మనమందరం ఒక దినం ముందు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడవలసిన రోజు రాబోతుంది. ఆ రోజు ప్రియురా, మన పక్షమున మన ప్రభు, మన యేసు, మన రక్షకుడు మన గురించి వకాలత్ పడాలి. దేవునికి స్తోత్రం. ఆయన మాత్రమే, అయ్యా వీరు నా వారే, వీరు నా రక్తములో కడగబడ్డ వారే, ఇతని నా రాజ్యములకు చేర్చని ప్రభు చెప్తాడు. దేవునికి స్తోత్రం. ఆ రోజు జరగబోయేటువంటి తీర్పులో పిల్లరా, మనము తప్పించబడాలంటే ప్రభును వెంబడిస్తున్న మనము ఆయన నీతి మనలో అవసరము. దేవునికి స్తోత్రం.
ఆ రోజు తప్పించడానికి ఒక రోజు దీన్ని నిర్ణయించి ఉన్నాడు కనుక మృతులలో నుండి ఆయన లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆయన ఆధారం కలిగజేశాడు. దేవునికి స్తోత్రం. ఆయన మనందరి కొరకు ఆధారం కలిగజేయడం కొరకు ఆయన లేచాడు. దేవునికి స్తోత్రం. కనుక ఏముందట, ఒకరోజు అందరికీ తీర్పు తీర్చబోయేటువంటి ఒక రోజు మాత్రము ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏ తీర్పు అది? మనం పాడాను కదా, అదే అదే ఆ రోజు న్యాయపీఠం ఎదిరినప్పుడు వ్యభిచారులు వేడ్చే రోజు. ప్రియులరా, ఆ తీర్పు ఆ తీర్పులో నేను మనమందరం తప్పించబడాలంటే యేసే రక్తం ద్వారా కడగబడాలి, మన పాప క్రియలు వెళ్ళిపోవాలి, మనలో నీతి ఉండాలి, సత్యం ఉండాలి, యథార్థం ఉండాలి, పరిశుద్ధత ఉండాలి. ఆ పరమాత్మని రక్తము కింద మనమందరం మరుగు చేయబడాలి. దేవునికి స్తోత్రం. అంతేకాదు క్రీస్తునందు ప్రియులరా, మొదటి కొరింథీ 15:17 క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసం వ్యర్థమే. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే. అంటే ఏమంటున్నాడు ఇక్కడ? ఆయన లేపకపోతే మనం ఇక్కడ ప్రార్థన చేయటము వేస్టే, ఆయన నమ్ముకోవటం వేస్టే, ఆయనను భక్తి చేయటం కూడా వేస్టే. అందరి లెక్క మనము కూడా ఎంజాయ్గా తిరగొచ్చు, ఎంజాయ్గా తాగొచ్చు, ఎంజాయ్గా ఇక డోంట్ కేర్, ఇక బ్రేక్ లేనటువంటి బైక్ లెక్క మనము ఇష్టానుసారంగా తిరిగి వచ్చే వాళ్ళం. కానీ ఇదేం చెప్తున్నాడంటే ఆయన లేచాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడ ఏమంటున్నాడు? క్రీస్తు లేపబడని ఎడల విశ్వాసం వ్యర్థమే, మీరింకను పాపములోనే ఉన్నారు. మన పాపములు అలాగనే ఉండేది, అలాగనే మన పాపములు మనం పట్టుకొని ఉంటే మనం డైరెక్ట్ నిత్య నరకానికి వెళ్ళే వారము. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆ నిత్య నరకములో నేను మనమందరం వెళ్ళొద్దని ప్రభుల వారే మన పాపముల కొరకై ఆయన పాప పరిహార్థ బలిగా బలియాగమై తిరిగి లేచినటువంటి దేవునికి స్తోత్రం. మొదటి కొరింథీ 15:22 కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆదామునందు ఎలాగ మృతి పొందుచున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బతికింపబడుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని పడదాం. ఆయన మొదటి ఆదాముగా వచ్చాడు. ఆదాము ఎవరు లేకుండా వచ్చాడు? ఆదాముకి ఎవరు లేరండి? ఆదాముకి ఎవరు లేరు చెప్పండి. ఆదాముకు తల్లి లేదు, ఆయన గర్భంలో నుంచి పుట్టినవాడు కాదు, దేవుడు చేసినటువంటి వ్యక్తి. క్రీస్తుకి ఎవరు లేరు? మరి క్రీస్తుకి ఎవరు లేరు? క్రీస్తుకు తండ్రి లేడు, పరిశుద్ధాత్మ వల్ల పుట్టినటువంటి వ్యక్తి. దేవునికి స్తోత్రం. ఆదాము స్వభావం మనలో ఉన్నది. ఏమున్నది? ఆదాము స్వభావం మనలో ఉందా లేదా? ప్రతి ఒక్కరికి ఉంది ఆదాము స్వభావం. ఇంకా ఎన్ని వేళ్ళు ఉన్నా ఆ ఆదాము స్వభావము అలాగనే వస్తుంది. కానీ పిల్లరా, ఇప్పుడు మనకేం కావాలి? క్రీస్తు స్వభావం కావాలి. దేవునికి స్తోత్రం. క్రీస్తు స్వభావం కావాలి. ఆదాము స్వభావం ప్రకారము భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు గిట్టవలసిందే. క్రీస్తు స్వభావం ప్రకారముగా క్రీస్తునందు మనము మరణిస్తే, క్రీస్తునందు మనం చనిపోతే మనకు ప్రియురా యేసుక్రీస్తు ద్వారా ఏముంది? యేసుక్రీస్తు ద్వారా ఏముందట? పునరుత్థానం ఉంటుంది. దేవునికి స్తోత్రం. మొదటి మనుషుడి నుండి ఎక్కడొచ్చిందట? ఎక్కడ 22 ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. దేవునికి స్తోత్రం. అందుకని ప్రకటన గ్రంథములో 14:13 ఉంటుంది. అంతట ఇప్పటి నుండి ప్రభునందు మృతి పొందు మృతులు ధన్యులమని. ఎవరందు మృతి పొందాలి? మనము ప్రభునందు మృతి పొందాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నమ్ముకున్నామే కానీ చాలా మంది ప్రభునందు లేం. ప్రియులరా, గమనించండి, నష్టం గుర్చుకోకండి, తప్పించుకోండి. ఒకరోజు ఉగ్రత రోజు రాబోతుంది.
ఆ ఉగ్రత రోజు నువ్వు తప్పించుకోబడాలనే నీకు ఈ మందిరం ఇచ్చాడు దేవుడు. ఆ ఉగ్రత నుండి తప్పించుకోవడానికే సాహసం ఇచ్చాడు. ఆ ఉగ్రత నుంచి తప్పించుకోవడానికే ఒక బూరగా ఒక సేవకుని మీ ప్రాంతంలో ఉంచాడు. ఇన్ని మాటలు మీరు విన్నప్పటికీ క్రీస్తులోనికి రాకపోతే ఎవరు ఏమీ చేసేది లేదు. సేవకుడు చేసేది లేదు, ప్రభుల వారు కూడా చేసేది లేదు. హల్లెలూయా. అది ఇప్పుడు మాత్రమే మనం బతికుండగానే, సజీవ లెక్కల్లో ఉండగానే ఆ యొక్క మరణమును తప్పించుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. పిల్లరా, మనుషుల ద్వారా మరణము వచ్చింది, మృతిలోకి వెళ్ళబడినాడు. అయితే ఆదామునందు అందరూ ఎలా మృతి పొందుచున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బతికింపడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 21-22 వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. మొదటి పేతురు పత్రిక 3:21-22. దానికి సాదృశ్యమైన బాప్తిసము, దాని సాదృశ్యమైనటువంటి బాప్తిజము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు కానీ యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనసాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. దేవుని నిర్మలమైన మనసాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. దేవునికి స్తోత్రం. ఎంత 22 వరకు. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందినవాడై దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏం చేయాలట మనము? దానికి సాదృశ్యమైన బాప్తిజం ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. దేవునికి స్తోత్రం. ప్రతి క్రైస్తవునికి ఏం కావాలి? బాప్తిజం అవసరం. ఏమవసరం అండి? బాప్తిజం అవసరం. చాలా మంది, కొంతమంది బాప్తిజమును నెగ్లెక్ట్ చేస్తున్నారు. క్రీస్తునందు ప్రియులారా, అసలు బాప్తిజం ఎప్పుడు తీసుకోవాలంటే, నేను పాపినని గ్రహిస్తే, నా కొరకు యేసు శిలువలో మరణించడాన్ని గ్రహిస్తే, నేను ఇక మీదట నా పాపాలను ఒప్పుకొని నేను ప్రభు కొరకే జీవిస్తానని గ్రహిస్తే బాప్తిజం తీసుకోవచ్చు. దేవునికి స్తోత్రం. ఒకనాడు చెరసాలలో పౌలు శిలువను వేశారండి. హల్లెలూయా. చెరసాలలో ఎవరు వేశారు? పౌలు శిలువలు వేశారు. పౌలు శిలువలు చెరసాలలో పాటలు పాడుతున్నారు. చెరసాల మీదకి ఏమొచ్చింది? భూకంపం కలిగింది. భూకంపం కలిగినప్పుడు ప్రియులారా, చెరసాల తలుపులన్నీ ఊడిపోయినాయి. అందులో ఉన్న చెరసాలలో ఉన్నటువంటి చెరసాల అధిపతి అనుకున్నాడు, దొంగలందరూ పారిపోయారు అనుకున్నారు. చూత్తరికే మరి అప్పుడు అన్నాడు, పౌలు శీలలు అన్నారు, అయ్యా నీవు చంపుకొని అవసరం లేదు, మేము ఎక్కడికి పోలేదు, మేమందరం ఇక్కడనే ఉన్నాం. పౌలు శీలే కాక పౌలు శీలల మాట విన్న దొంగలు కూడా అక్కడే ఉన్నారు. మేము ఎక్కడికి పోలేదు, మేము ఇక్కడే ఉన్నాం, నువ్వు చంపుకోవద్దని పౌలు అంటాడు. అంటే ఆ చెరసాల నాయకుడు ఏమంటాడు తెలుసా ప్రియులారా? అయ్యా ఇప్పుడు నేనేం చేయాలన్నాడు. ఇప్పుడు నేనేం చేయాలంటే యేసు నామములో బాప్తిజం తీసుకోమన్నాడు. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియులారా, బాప్తిజం విషయంలో అనేక చోట్ల పలు రకములుగా మాట్లాడినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. దేవుని మహాకృపను బట్టి మరి నిన్న ఇద్దరు బిడ్డలు మరి వారు రక్షణ పొందడానికి బాప్తిజం సిద్ధపడుతున్నారు. నేను వారిని బట్టి అభినందిస్తున్నాను. దేవుడు వారిని ఆశీర్వదించి దీవించును గాక. హల్లెలూయా. క్రీస్తునందు పిల్లలు ఏమంటుంది ఇక్కడ దేవుని వాక్యం అంటే, దానికి సాదృశ్యమైన బాప్తిజం ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. ఎంతమంది బాప్తిజం తీసుకున్నారు చేయలేబట్టండి. హల్లెలూయా. ఎంతమంది తీసుకున్నారు బాప్తిజం? తీసుకుందలు ఎంతమంది ఉన్నారు? మీరు దింపాలి. తీసుకుందలు దింపాలి. తీసుకుందలు ఎంతమంది ఉన్నారు చేయలేబట్టాలి. తీసుకున్న వాళ్ళు క్రీస్తునందు ప్రియులారా, ఎందుకంటే టిక్కెట్ లేని ప్రయాణం ఎంతో గమనించాలి. టిక్కెట్ లేని ప్రయాణం ఎంతో,
బాప్తిజం లేని క్రైస్తవం అంతే. దేవుని వాక్యం అన్నది, ఒకడు నీటి మూలముగాను ఒకడు ఆత్మ మూలముగాను జన్మించకపోతే పరలోక రాజ్యానికి వాళ్ళు హక్కుదారులు కాదు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవునికి స్తోత్రం. ఈరోజు మారు మనసు వస్తే ఈరోజే తీసుకోవాలి. ఏ రోజు అండి? ఈరోజు మారు మనసు వస్తే ఈరోజు తీసుకోవాలి. లేదు అనుకొని ఒకవేళ ఆయి తీసుకుందాం అనుకో, ఈ రాత్రే నా పానం ఎగిరిపోతుంది, హార్ట్ అటాక్ వచ్చి. నువ్వు ఎక్కడికి పోతావు ఒకసారి ఆలోచన చేసుకో. అవునా కదా? మన జీవితానికి గ్యారంటీ లేదు. ఎప్పుడు బతుకుతాం, ఎన్ని రోజులు బతుకుతామో తెలియదు, ఎప్పుడు రాలిపోతామో తెలియదు. ఇదిగో ప్రభు అన్నాడు, ఇదిగో నేడనే సమయం ఉండగానే ఈరోజే పాశ్చాత్యం పడువు, ఈరోజే నీ పాపాలు ఒప్పుకో, ఈరోజే వదిలిపెట్టు, ఈరోజే నువ్వు రక్షణను పొందుమంటున్నాడు. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు వాయిదలు వేయమని చెప్పట్లేదు దేవుని వాక్యము. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, సాదృశ్యమైన బాప్తిజం ఇప్పుడు మిమ్మల్ని రక్షించడం. అదేవిధంగా శరీర మాలిన్యము తీసివేయటే కాదు. అంటే బాప్తిజం తీసుకుంటే మన శరీరం మీద ఉన్న మురికిపోవటం కాదు, శరీరం కంటినట్టు అపవిత్రత పోవటం కాదు, శరీర మాలిన్యము తీసివేయటే కాదు. కానీ క్రీస్తునందు ప్రియమైన వాళ్ళు ఏమంటుంది దేవుని వాక్యము, మాలిన్యం తీసివేయడం కాదు, యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనసాక్షి ప్రత్యుత్తరమే. దేవునికి స్తోత్రం. ఒక మంచి మనసాక్షి రావాలి, నిర్మలమైన మనసాక్షి మనం పొందుకునే వారముగా ఉండాలని క్రీస్తునాం పేరిట మిమ్మల్ని మరి చెప్తున్నాను పిల్లరా. ఎందుకంటే బాప్తిజం ప్రతి బిడ్డనికి అవసరం. దేవునికి స్తోత్రం. అలాని బాప్తిజం సమయం వచ్చింది కాబట్టి ఒక మాట చెప్తున్నాను. అలానే ఈరోజు బాప్తిజం తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. కానీ అందరి బాప్తిజంలో దేవునికి చోటు లేదు. బాప్తిజం నిన్ను పరలోక రాజ్యం నడిపించదు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదు. నీ బాప్తిజం ఎప్పుడు ప్రయోజనకరం అంటే ప్రభు చెప్పిన మాట ప్రకారం నువ్వు బతుకుతున్నప్పుడు మాత్రమే నీ బాప్తిజం ప్రయోజనకరం. నీకు బాగా కడుపులో ఆకలి అవుతుంది, అమ్మ ఏంటేనండి, బాగా కడుపులో ఆకలి అవుతుంది, గిన్నె నిండా భోజనం ఉంది, గిన్నె నిండా ఏముంది, భోజనం ఉంది, ఆకలి బాగా అవుతుంది. కానీ ఆ భోజనం పాసిపోయినది. ఆ భోజనం ఏమైపోయింది? పాసిపోయింది. ఇటు చూస్తే ఆకలి అవుతుంది, ఇటు చూస్తే గిన్నె నిండా భోజనం ఉంది, కానీ అదేమైంది? పాసిపోయింది. నీ భక్తి కూడా పాసిపోయింది. బి కేర్ఫుల్. ఈ పునరుత్థానం మూలంగా మీ అందరికీ దండం చెప్పేట్టు చెప్తున్నాను. ఒకవేళ మీ విశ్వాసాన్ని మీరు కోల్పోతే, మీ భక్తిని మీరు కోల్పోతే, ఈరోజే ప్రభువా నన్ను మన్నించుము, నన్ను క్షమించుము నాయనా, నేను చిత్తానుసారంగా బతుకుటకు నాకు నేర్పించండి అని ఒప్పుకుంటే నా కరుణగల యేసయ్య ముద్దు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్నిసార్లు చెప్పేది నువ్వు నెగ్లెక్ట్ చేస్తావు చూడు. ప్రియులరా, ఆయన కరుణించే వరకు మాత్రమే కరుణిస్తాడు, ఆయన మాట్లాడే వరకు మాత్రమే మాట్లాడతాడు. ప్రియులరా, సాదృశ్యమైన బాప్తిజం మనకు పొందింది. దేవునికి స్తోత్రం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చూస్తే 1-4 చూస్తుంది దేవుని వాక్యం వీరికి సెలవిస్తుంది. కొలస్సీయులకు రాసిన పత్రిక, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, పైనున్న వాటిని వెతకుడి. ఒక నిమిషం. బాప్తిజం ద్వారా, బాప్తిజం అంటే ముంచటం. ఎక్కడ? నీళ్ళల్లో ముంచటం. నీళ్ళల్లో ముంచినప్పుడు నీ పాతది ఏమైపోవాలి? గతించిపోవాలి. ఉదాహరణ చెప్తాను వినండి. ఇప్పుడు నాకు మొత్తం మట్టి రుద్దుకున్నా, నా బాడీకి మొత్తం మట్టి రుద్దుకున్నా. గమనించాలి. హల్లెలూయా. నా బాడీకి ఏముంది? మట్టి ఉంది. ఇంకొక మాట చెప్తా, సరే నాన్నే వద్దులే. ఒక బర్రె ఉంది, బర్రె దున్నపోతే ఉంది, దానికి బురద దొరికితే దానికి ఎంత ఇష్టం? బర్రెనే అనుకుందాం. ఇప్పుడు ఆ బర్రెకి బాగా మట్టి ఉన్నది, బురదలో బొరింది.
తర్వాత తీసుకుపోయి తన యజమాని ఎక్కడ తోలుతాను? ఎక్కడ తోలుతాడు? నీళ్ళల్లో తోలుతాడు. అయితే ఊసిపోద్ది అది, మిగతా అతుక్కున్నది అలాగనే ఉంటుంది. అలాగున్న మట్టి ఎవరు కడుక్కోవాలి? యజమాని కడుక్కోవాలి. దేవునికి స్తోత్రం. అలాగనే క్రీస్తునందు ప్రియులారా, బాప్తిజం అనేది మన పాపాలు, ఇద్దరు చేసిన పాపాలని మన ప్రభు ఒప్పుకొని వదిలిపెట్టేశాడు. కానీ ప్రభువాక్యం చెప్తుంది, ఒక నీటి మూలంగా జన్మించాలి, ఇంకొకడు ఆత్మ మూలంగా జన్మించాలి. నీటి మూలంగా జన్మించినప్పుడు కొంత కొట్టుకొని పోయింది, ఇంకేమైనా కొద్దిగా ఉంటే నువ్వు ఆత్మ చేత కడుక్కోవాలి. దేవునికి స్తోత్రం. క్రీస్తు నందు ప్రియులారా, ఇప్పుడు చూడండి, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని ఎతకాలి. ఎక్కడ? పైనున్న వాటిని. ఈరోజు చాలా మంది భూమి మీద ఉన్నటువంటి ఎత్తుకుంటానికి భ్రష్టులైపోతున్నారు. భూమి మీద సంపాదించుకోవడానికి ప్రభువును వదిలిపెట్టుకుంటూ ఉన్నారు. భూమి మీద సంపాదించుకోవడానికి ప్రభువుకు దూరం అయిపోతున్నారు. భూమి మీద సంపాదించుకోవడానికి విశ్రాంతి దినం దొంగలించుతున్నారు. భూమి మీద సంపాదించడానికి మరి ఎన్నో రకములుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఉన్నకాన్నే ఉంటున్నారు. కారణం ఏంటంటే మీరు ఆజ్ఞను అతిక్రమిస్తున్నారు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఎవరైతే దేవుని చిత్తము చేయగోరుతారో దేవుడు ఆ కుటుంబాన్ని 30 గాను 60 గాను 100 గాను ఆశీర్వదింపజేసి సమాజంలో మీకు మంచి పేరు, మంచి కీర్తి తీసుకొచ్చి మిమ్మల్ని హెచ్చింపజేస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మేపడదాం. ఆయన చెప్పిన ప్రకారము మనం మారినంత సేపు ప్రియులారా అలాగనే ఉంటుంది మన జీవితం. ఆఫ్టర్ నేనెంత అండి? 500 రూపాయలు కష్టం చేయనటువంటి వ్యక్తిని నేను. హల్లెలూయా. 500 రూపాయలు కష్టం చేయనటువంటి వ్యక్తిని నేను. ఈరోజు నన్ను దేవుడు ఈ రీతిగా ఆస్వాదించాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నన్ను ఈ రీతిగా ఆస్వాదించాడు. ఇప్పుడు ఇదంతా మనం కట్టుకుందే, మనందరినీ కలిసి కట్టుకుందే. కానీ ఎవరంటారు చెప్పండి? ఎవరినంటారు? పలానా పాస్టర్ గారు కట్టించారంటారు. దేవునికి స్తోత్రం. అంటే కారణం ఏంటిదంటే పిల్లరా, దేవుడు నన్ను అంతగా హెచ్చింపజేశాడు. దేవునికి స్తోత్రం. కారణం ఏంటి తెలుసా? ప్రభు మాట నేను నిరర్ధకం చేయలేదు. నా సేవ చేయబిడ్డ అన్నాడు. 4 సంవత్సరాలు నేను చేయను ప్రభు అన్నాను, వదిలిపెట్టాను. కానీ దేవుడు వదిలిపెట్టలేదు. ఎప్పుడైతే ఆయన సేవ కిందకి, ఆయన సిలువ కిందకి నా శిరస్సును ఉంచడం నేను వదిలిపెట్టాను. ఎప్పుడైతే వంచానో దేవుడు నన్ను లేపుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా చెప్తే ఈరోజు నేను ఒక 2 లక్షలు ఎనికేసుకునే లేవు, 1 లక్ష రూపాయలు ఎనికేసుకుంది లేదు. కానీ క్రీస్తులో నేను శ్రీమంతుని. చప్పట్లు కొట్టి దేవుని నామని మహిమపరుస్తాము. క్రీస్తు నందు ప్రియమైన నువ్వు క్రీస్తుతో కూడా మృతి పొందితే పైనున్న వాటిని వెతకాలి. ఏం వెతకాలి? అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటి మీద వాటినే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. అయితే మీరు అనొచ్చు, అయ్యా మరి మేము పని చేయకుండా ఎట్లా బతకాలని మీరు అనొచ్చు. కానీ దేవుడు మీకు ఇచ్చిన మేది మీకే ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఏమి ఇచ్చాడండి? మీకు ఇచ్చే మేది హల్లెలూయా 18 అండి. మీకు ఇచ్చే మేది మీకు ఇచ్చాడా లేదా? 6 దినములు కష్టపడని చెప్పాడా లేదా? ఇంటికన్నా ఉండమని చెప్పాడా? చెప్పాలి. 6 దినములు కష్టపడన్నాడా? ఇంటికన్నా ఉండమన్నాడా? కష్టపడమన్నాడు. ఎలా కష్టపడమన్నాడు అది కూడా చెప్పిండు. శక్తి లోపం లేకుండా కష్టపడమన్నాడు. సోమరిపోతువా ఇంట్లో అంటే నువ్వు సింపుల్ గుడ్డలకు కారణమవుతాడు అన్నాడు దేవుడు. పిల్లరా, శక్తి లోపం లేకుండా 6 దినములు కష్టపడాలి. దేవునికి స్తోత్రం. 7వ దినం ఆయన మందిరంలో మనం వేచి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆ 6 దినముల సంపాదన పిల్లరా దేవుడు ఆస్వాదిస్తాడు. నువ్వు క్రీస్తుతో కూడా మృతి పొందితే, హల్లెలూయా, నువ్వు క్రీస్తుతో కూడా లేపబడిన వాడవైతే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, అంటే బాప్తిజం ద్వారా మీరు లేపబడ్డ వారైతే పైనున్న వాటిని మాత్రం వెతకాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పైనున్న వాటిని వెతకాలి.
ఈ భూలోకములు ప్రియులారా ₹1,00,00,000 10 కోట్లున్నా $1,000,000 ఉన్నా వదిలిపెట్టవలసిందే. దేవునికి స్తోత్రం. ఒక మాట చెప్పన్నా, కరోనా సమయంలో కరుణ గల యేసయ్య బీదలందరినీ కాపాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరినండి? బీదలందరినీ కాపాడుకున్నాడు. కరోనా ముందు కోటీశ్వరు కూడా నిలబడలేకపోయారు. కోట్లు 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 ఉన్నాయి, కానీ ఏమి లేకపోయారు, వాళ్ళు బతకలేకపోయారు. కానీ బీదోడు పోయి గవర్నమెంట్ హాస్పిటల్ పండుకొని బతికొచ్చిన వాళ్ళు ఉన్నారు చాలామంది. దేవునికి స్తోత్రం. ఓయ్ ఆయన బీదల పక్షమున వాద్యం ఆడే దేవుడు. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైన వల్ల ఈరోజు మనం బతుకున్నామంటే ఆయన కృప, ఆయన కృప. నువ్వు క్రీస్తుతో కూడా లేపబడితే ఎక్కడ ఎదగాలి? పైన వాటిని మాత్రం వెతకాలి. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఎలా అనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తులో కూడా దాచబడి ఉన్నదని దేవుడు నాకు సెలవిస్తుంది. అపోస్తలుల కార్యము 1వ అధ్యాయము 3వ వచనములో దేవుని వాక్యం రీతిగా సెలవిస్తుంది. అపోస్తలుల కార్యము 1వ అధ్యాయము 3వ వచనములో దేవుని వాక్యం రీతిగా సెలవిస్తుంది. ఆయన సమాధిలో నుండి లేచి, గమనించాలి, ఆయన సమాధిలో నుండి లేచి ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయముల గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవుడిగా కనపరుచుకున్నాను. దేవునికి స్తోత్రం. దేవుడు సమాధిలో నుండి లేచిన తర్వాత 40 దినములు సజీవుడిగా ఉండి వారి శిష్యుల మధ్యలో సంచరిస్తూ మరి వారిని బలపరుస్తూ, బిడ్డలారా మరి నేనైతే అహోరణమై వెళ్తున్నాను, మరి నేను చెప్పిన ప్రకారం నేను తిరిగి లేచాను, నేను తండ్రి యొద్దకు వెళ్తున్నాను, తండ్రి కుడిపార్శ్వంలో కూర్చుంటాను, మీరు మిగతా రాజ్యం కట్టండి అని చెప్పుచు వారిని ధైర్యపరుస్తూ వారిని బలపరుస్తూ మరి ప్రభు ప్రియులరా అహోరణమై సింహాసనశీనుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ 12 మందిలో ఒక శిష్యుడు దొంగ ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. మరి 11 మంది బయలుదేరి సువార్త ప్రకటించి 11 మంది బయలుదేరి ప్రపంచములకు వెళ్ళి సువార్త ప్రకటించాడు. దేవునికి స్తోత్రం. దాదాపుగా ఇంచుమించు 270-80 దేశాలు, ఎంత 270-80 దేశాలు అంతా నాకు పూర్తిగా తెలియదు. అన్ని దేశాలకు గాను 11 మంది మాత్రం శిష్యులు. అందులో ఒకరు తోమ మన దేశానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. అందులో ఒక భక్తుడు, శిష్యుడు మన దేశం మీద దేవునికి ఎంత ప్రేమ ఉందో చూడండి. దేవునికి స్తోత్రం. 270-80 దేశాలు ఎక్కడా, 11 మంది ఎక్కడా? మనకొక శిష్యుని తోమ మన భారతదేశానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడ? వర్షాన కేరళ, మద్రాస్ ప్రాంతములో సువార్త ప్రకటిస్తుండే ప్రభునైతే ఎలాగ సిలువకేసి చంపారో ఆయనను కూడా సువార్త చెప్తున్నావు ఇదంతా అని ఆయనను కూడా మన పగడాల ప్రవీణ్ వేసేసినట్టుగా ఈయనను తోమను కూడా వేసి పడేశారు. పిల్లలు ఒక మాట చెప్తున్నాను, ఎంతో సేవకులు రక్తం కార్చారు, ప్రాణాలు పెట్టారు. ఒక సేవకుని అయితే 2 కొడుకుల్ని సేవకుల్ని కార్లేసి లాక్ చేసి పెట్రోల్ పోసి నిప్పంటించారు. అంటే కుదరదు. మన ప్రాణం ఇయడానికి కూడా సిద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏది గెలవాలి? అన్యాయం గెలవాలా, న్యాయం గెలవాలా? అన్యాయం గెలవాలా, న్యాయం గెలవాలా? వీలైతే ప్రియురా మన ప్రాణం కోల్పోయినా కూడా బాధపడ అవసరం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సేవలో ప్రాణం పోతే జీవ కిరీటం ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఏ కిరీటం ఉంటుంది? జీవ కిరీటం. మన పగడాల ప్రవీణ్ గారిని హత్య చేశారు, అది రోడ్డు యాక్సిడెంట్ అంటున్నారు. కానీ ఆయనకున్న దక్కిన కిరీటం ఏం తెలుసా? ఒక విధంగా బాధే కావచ్చు, కుటుంబానికి అన్యాయం జరగవచ్చు, కానీ ఆయనకి ఏముంది తెలుసా? ప్రభు ముందు జీవ కిరీటము. దేవునికి స్తోత్రం. ప్రభు లేచి సింహాసనం నుంచి లేచి ఉరికి, నా కుమారుడా నా కొరకు ఇంత ప్రయాసం ఉంటావు ఉరికి హత్తుకొని ముద్దు పెట్టుకున్నటువంటి దినం అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చచ్చిపోతే అలాంటి సావుజవాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన వల్లరా మరి పైన వాటినే ఎదకాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. క్రీస్తునందు ప్రియమైన వల్ల అపోస్తలుల కార్యాలను చూస్తూ ఆయన 40 దినములు తన శిష్యులందరినీ బలపరిచి, తన ప్రక్కన తిరిగినటువంటి కొంతమంది స్త్రీలను బలపరిచి మరి అహోరణమై
సింహాసనం మందు కూర్చున్నాడు. అంతేకాదు మనందరి కొరకు ప్రధాన యాజకుడిగా ఆయన విజ్ఞాపన చేయించున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన పోయి ఉత్తగేం కూర్చోలే. ఆయన ప్రధాన యాజకుడికి వెళ్ళి చనిపోయి ఆయన ఉత్తగేం కూర్చోలేదు. సర్వ మానవాళి కొరకు ఆయన ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. మనం 10 మంది కుటుంబాలకు ప్రార్థన చేయాలంటే యేసయ్య స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా, అక్కను మార్చు, అయ్యను మార్చు, తమ్ముని మార్చు, ఇదే చేస్తాం పిల్లలు. కాదు, దేవుడు ఏం చేస్తాడు తెలుసా? సర్వమానవాళి కొరకు ఏం చేస్తున్నాడు? ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎఫెసీయులకు రాసిన పత్రిక చివరిగా 2వ అధ్యాయము 6-8 వచనం చూస్తే దేవుడి వాక్యం మనకు సెలవిస్తుంది. ఎఫెసీ 6వ అధ్యాయము 2-8 వచనం చూస్తే దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. 2వ అధ్యాయం 6-8 వచనం. 2వ అధ్యాయం. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహేశ్వరమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. కూర్చుండబెట్టును. దేవునికి స్తోత్రం. బెట్టునా పెట్టెనా? బెట్టెను. కూర్చుండబెట్టెను. బెట్టెనా? కూర్చుండబెట్టెను. క్రీస్తునందు పునరాం. మనము కూడా ఆయన కూర్చున్న చోట్లో కూర్చుండటానికి ఎన్నిక లేని మనకు, అల్పమైన మనకు కేవలం ఏంటంటే ఆయన నమ్ముకున్నందుకు గాను, ఆయన విశ్వాసం ఉంచినందుకు గాను, ఆయన రక్తంలో కడగబడినందుకు గాను దేవుడు మనకి ఎంత ఆధిక్యత ఇచ్చాడండి. సర్పంచ్ సీట్ ఎంబడి మన సీట్ ఉంటుందా? ఉంటుందా అండి? ఎమ్మెల్యే సీట్ ఎంబడి సీట్ ఉంటుందా? ఈ ఆఫీస్కి పోయినప్పుడు వాళ్ళ సీట్ ఎంబడి మనకు సీట్ వేస్తారా? పక్కకు కూర్చోబెడతారు. కానీ మన ప్రభువు, దేవునికి స్తోత్రం, తన పక్క మడి కూర్చోబెట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం. దేవుడి కొద్ది మాటలు ఆశ్రయించి దీవించి మన జీవితంలో ఫలింపచేయను గాక. ఆమేన్.